భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ముంబై నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకి చెందిన ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ కథ అనేక అవార్డులను సొంతం చేసుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా గ్రాండ్ పిక్స్ అవార్డు గెలుచుకుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ చిత్రం ఇది. అంతేకాదు ఈ సినిమా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులను కూడా ఎంపికైంది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఇలా అద్భుతమైన కథాంశంతో అనేక ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హాట్స్టార్ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కనికు, శృతి, దివ్యప్రభ, ఛాయా కదం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రానా ప్రజెంట్ చేశారు. ఆస్కార్ 2025 అవార్డు కోసం భారతదేశం నుంచి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఎంపిక కావాలని చాలా మంది విమర్శకులు మరియు అభిమానులు వాదించారు. అయితే దీనిపై ఎఫ్ఎఫ్ఐ జ్యూరీ మాట్లాడుతూ పాయల్ కపాడియా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం సాంకేతికంగా చాలా పేలవంగా ఉందని పేర్కొంది.